ఆహాహాహా, ఆనందమయం, అద్భుతం, సద్భాగ్యం. నా ముగ్గురు ఆరాధ్యులైన మహాదేవులు మహాదేవతలు ఒకేసారి కదిలి వస్తూ ఉన్నారు. మరి నాకు దర్శనం ఎందుకు ఇయ్యటలేదు? ఇంతటి మహద్భాగ్యం శుభగడియ ఎప్పుడు దొరికేను? కృపానిధులారా, నాకు దర్శనమియండి, దర్శనమియండి. నారద, నీవు ముల్లోకాల్లోనూ ఎక్కడైనా మమ్ము వెంటాడకు విడువవా ఏమిటి? పుత్రుడు ఇంకా భక్తుల నుండి వారి తండ్రి లేక ఆరాధ్యులు ఎన్నడైనా దూరమవగలరా? దూరమైతే ఆ పుత్రుడు భక్తులకి ఎంతటి దుర్దశ కలుగునో ఇది తమకు బాగా తెలిసినదే పరమపిత. నారద, బ్రహ్మదేవుని ప్రశ్నకు సమాధానం నీవు ఇచ్చావు, కానీ మా ప్రశ్నకు కూడా సమాధానం ఇయ్యి. పరమశివ, తమరిది ఏం ప్రశ్న? నీవు అత్రి ఆశ్రమానికి వచ్చి మా బాలరూపాలను దర్శించావు కదూ, ఆ అనసూయాపుత్రులను సందర్శించడమే నీ ఉద్దేశ్యం అవునా నారదా? నారాయణ నారాయణ. నేను యుగయుగాల నుంచి 3 లోకాలలోనూ ముగ్గురు మహాదేవుల దర్శనం పలు పలు విధాల పొందుతూ వస్తున్నాను. దర్శనం విషయంలో నాకంటే అధిక భాగ్యశాలి ఈ జగత్తులో ఎవరున్నారు? ఇది మా ప్రశ్నకి సముచిత సమాధానం కాదు నారద. నారాయణ నారాయణ. దేవదేవ, ఇది మీ ప్రశ్నకు 3వ వంతు సమాధానమే. 4వ వంతు సమాధానం మరి ఏమిటంటే, నేను తమరి ముగ్గురి దర్శనం సులభంగా పొందగలనని కీర్తిగాంచినప్పుడు అప్పుడు తమరి శిశురూపాన్ని దర్శించుకునే సదవకాశాన్ని నేను మాత్రం చేజార్చుకోగలుగుతానా? నీవు ముగ్గురు దేవతలకు మా శిశురూపాలను గురించి సూచననిచ్చావా? ఎలా ఇవ్వగలను పరమపిత? దేవి అనసూయ తమ ముగ్గురి మధ్య వివాదం, తమరి కోరికల మధ్యలో నేను అడ్డు వస్తే నా పరిస్థితి ఏమగును? ముగ్గురు మాతలు ఇదే అనుకునేవారు. తమరు ముగ్గురు బాలురుగా మారడంలో సహకారం నాదేనని. నారదా, ఇప్పుడు అధిక ప్రసంగం చేయబోకు. నిజమేమిటంటే ఈ సంఘటనలన్నిటి వెనుక అదృశ్య రూపంలో నీవే ఉన్నావు. ఇందులో ఇక సందేహమే లేదు. నీవు మా అందరిపైనా కూడా నారదలీల చూపకుండా వదల్లేదు. మాపై నీ లీలల్ని ప్రయోగించడానికి నీకు కొంచెం కూడా బాధ కలుగలేదా? నారాయణ నారాయణ. నా లీలలా? ఈ త్రిమూర్తుల ముందు నేనెంత, నా లీలలెంత? సత్యమేమంటే తమరు ముగ్గురు దేవతలు ఈ విషయాన్ని ఒప్పుకోనే లేదు కదా. సతీ అనసూయ జగతిలోనే సర్వశ్రేష్ఠ సతి అని. తమ ముగ్గురి చేత ఈ నిజాన్ని ఒప్పించటానికే పరీక్ష వంకతో త్రిమూర్తులు తమ లీలలను ప్రదర్శించారు. ఇక దోషం వ్యర్థంగా నాపై ఆరోపించబడుతోంది. మాతలారా, తమరు ఈ నిజాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. నా కృత్యాలన్నీ త్రిమూర్తుల సంకేతంపైనే జరుగుతాయి. నా అంతట నేను ఏమీ చేయలేని వాడను. శ్రీ మహావిష్ణు, ఇప్పుడు తమరిది చెప్పండి. పరమశివశంకరుడు సతీ అనసూయకి వరప్రసాదంగా పుత్రుని రూపంలో శివాంశ రుద్రావతారుణ్ణి ప్రసాదించారు కదా. ఆయనెవరు? జాగ్రత్త నారద. ఆ రౌద్ర రూపధారి దూర్వాసునితో జాగ్రత్తగా ఉండు. అతనికి కోపం కలిగించావంటే ఇక నీవు కష్టాలు పడవలసిందే. నారాయణ నారాయణ. రుద్ర రూపధారి దుర్వాసుడా? నెమ్మదిగా తినుపుత్రా. ఇంత వేగంగా భోజనం చేయడం ఆరోగ్యానికి అత్యంత హానికరం అవుతుంది. మాత, ఆకలనే అగ్నిని శీఘ్రమే శాంతింపచేయాలి, లేదంటే అది వ్యాపిస్తుంది.
మాత, ఇది నాకు తెలిసినదే. తమరు నన్ను పరమశివుని ఆరాధన తపస్సు చేసి పొందారని. కానీ నేను తెలుసుకోవాలి, తపస్యా సమయంలో ఎట్టి కష్టమూ రాలేదు కదా? నేను దృఢ నిశ్చయంతో తపస్సు చేశాను పుత్ర. అందుకే కష్టమనే ప్రశ్నే తలెత్తలేదు. ఆ సమయాన ఒక బాధ అవశ్యం కలిగింది. బాధ? ఎటువంటి బాధ మాత? స్వర్గానికి అధిపతి అయిన దేవేంద్రుడు నా తపస్సుకి విఘ్నాలు కలిగించాలని యత్నించాడు. అతను నన్ను స్పృశించేందుకు కూడా ప్రయత్నం చేశాడు. నీ ఈ తపస్సునే భంగం చేయబోనిన దేవేంద్రుడు ఈ దుష్కార్యానికి పరిణామం అనుభవించాలి మాత, అవశ్యం అనుభవించవలసిందే. రుద్రావతారుడు శివాంశుడు తన రౌద్ర రూపంపై సంయమనం, నియంత్రణ ఉంచుకోలేకపోతాడు. అంత పరమశివుని భవిష్యవాణి సాధారణ జనులు అతనిని శివాంశుడు అనకుండా దూర్వాసుడని పిలుస్తారు అన్నది నిజమే అవుతుంది. ఎందుకంటే దూర్వాసుడు ఏమాత్రం అనాచారము, అవినీతి జరిగినా ఉద్విగ్నుడవుతూ ఉంటాడు. క్రోధంపై తన నియంత్రణని కోల్పోయి తనని తాను సహజ హద్దులలో ఉంచుకోవడంలో అసమర్థుడవుతూ ఉంటాడు. నీవింత ఉద్విగ్నంగా ఉన్నావేమిటి పుత్రా? కారణమేమిటి? మాత, ఈ ఆశ్రమ హద్దులు నన్ను కట్టిపడవేశాయి. ఇలాంటి బంధనాలు నా స్వభావానికి సరిపడటం లేదు. అందుకే నేను ఉద్విగ్నుడినై వ్యాకుల పడుతున్నాను. మాత, కృప చూపి నాకు ఆశ్రమం బయట తిరిగేటందుకు అనుజ్ఞనిచ్చి శక్తిని ప్రసాదించండి. వ్యధ చెందటం ఆరోగ్యానికి హానికరం అవుతుంది పుత్రా. నీవి వ్యధను మరిచి కొంచెం బయటికి వెళ్ళు. అలా దగ్గరున్న వన ప్రదేశాలన్నీ తిరిగిరా. కానీ శీఘ్రంగా తిరిగి వచ్చేయి. నాకు నీ స్వభావం కారణంగా నీ గురించి చింత కలుగుతూ ఉంటుంది. తమరేమీ చింతించకండి మాత, నాకు పరమశివుని కృప సర్వదా తోడు ఉంటుంది. ఈ వ్యధ శాంతించగానే శీఘ్రమే తిరిగి వస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. బహుశా ఈ ఋషి పుంగవులు పరమశివుని కోసం పువ్వులు తీసుకెడుతున్నారేమో. లేక ఏంటనుకుంటున్నావు? ఈ పూలు నీకోసం కోస్తున్నాడా? బహుశా ఆయన అంతకే కోస్తున్నారేమో. వెళ్ళి తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. దండాలి మహర్షి, తమరు ఈ పూలను భగవంతుడి కోసం కోస్తున్నారా? పూలు భక్తుల కోసం కోసుకుంటారా? పూలు భగవంతుని కోసమనే కోస్తారు. ఆ భగవంతుడు పూలతో ప్రసన్నుడవుతాడా? అవునవును, అవుతాడు, ప్రసన్నుడవుతాడు. ఈ పూలతో భగవంతుడు ప్రసన్నుడవుతాడంటూ వాటిని కోస్తూ తమరు ఎంతో కోపం తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా భగవంతుడు ప్రసన్నుడవుతాడా? ఆయన కూడా తమరి వల్లే తమపై కోపగించుకోరా? ఈ పూలను చూసి నారాయణ నారాయణ నారాయణ, లక్ష్మీ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ, ఇతనెవరో ఋషియే. కానీ ఈ కొత్త ఋషి ఎవరసలు? ఇంతకు ముందు నేనెప్పుడూ చూడలేదే. నారాయణ నారాయణ, ఒకవేళ రుద్రావతారుడు ఋషి దుర్వాసుడు కాదు కదా? మాత పార్వతి చెప్పారు కదా, ఇతను అత్యంత క్రోధ స్వభావుడని, ఇతనితో జాగ్రత్తగా ఉండమని. నారాయణ 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 నారాయణ. నారదుని ప్రణామాలు స్వీకరించండి ఋషివర్య. ప్రణామం. నారదుని ప్రణామాలు స్వీకరించండి ఋషివర్య. తమరి సముచిత పరిచయం తెలియచేయండి. మా మాత పేరు సతీ అనసూయ, మా పితరుని పేరు. తమరి పితరుని పేరు అత్రి ఋషి. ఇక నా అనుమానం నిజమైతే
తమరే రుద్రావతారులు దూర్వాస ఋషి. తెలుసున్నప్పుడు మరలా అడగటం దేనికి? ఎందుకు మాటి మాటికి నా మార్గం అవరోధిస్తావు? అలా అడిగినప్పటికీ కూడా చెప్పనీయకనే మధ్యలో ఎందుకు మాట్లాడతావు? ఇలా ప్రవర్తించడంలో నీకు ప్రయోజనం ఏమిటి? నా ప్రయోజనం ఏమంటే తమరి స్వాభావిక ఉగ్రతని వినమ్రతగా మార్చటమే. ఎవరన్నారు నా స్వభావం ఉగ్రమని? మాతా పార్వతి తమరి సేవకై ఉపస్థితుడను. అంటే మాత పార్వతి సందేశం తీసుకొచ్చారా? తమరి క్రోధ స్వభావం గురించి మాత పార్వతి చెప్పినంతనే తమరికై ఒక సందేశం తప్పక తయారవుతుంది ఋషివర్య. ఏమిటా సందేశం? తమరి హితానికే. తమరి క్రోధ స్వభావాన్ని శాంతపరచటమే. ఇంతకీ ఏమిటా సందేశం? నిజమేమిటంటే ఆ సందేశం ఇది: తమరు కాశీతీర్థానికి వెళ్ళి భగవంతుడు పరమశివుని ఆరాధించండి. పరమశివుల ఆరాధనతో నా క్రోధం ఎలా శాంతిస్తుంది? వారు స్వయంగా రుద్రులు, సంహారానికి దేవులు. క్రోధావేశంలో తమ మూడవ కన్ను తెరిచి వారు కామదేవుని భస్మం కూడా చేశారు. ఇవన్నీ నీకు తెలియదా? తెలుసును, బహుబాగా తెలుసును. కానీ మరి తమరు ఈ సత్యాన్ని కూడా తెలుసుకోండి. కాశీకి గల మరో నామం ఆనందకాననం. కాశీ క్షేత్రం పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రం. పరమశివులు కాశీలో ఆనంద స్వరూపులై ఉంటారు. ఆయన తన భక్తజనులను శాంతింపజేసి ఆనందపరుస్తారు. స్వయంగా వెళ్ళి ఈ సత్యాన్ని గ్రహించండి. కానీ గంగా తీరంలో ఉన్న కాశీ అత్యంత విశాలమైనది. నాకు ఏకాంత ప్రదేశం కావాలి. నాకెట్టి భంగము కలగకుండా శివధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకోవాలి. గంగానదికి పూర్వదిశ ప్రవాహానికి ఉత్తరాన ఒక ఏకాంత సరోవరం ఉంది. దాని పేరే కామకుండం. స్వయంగా ఆ పరమశివులే చెప్పారు. కామకుండం సమీపాన శివలింగాన్ని స్థాపించి దాని అఖండ ఆరాధన కావిస్తే మానవుల సకల కోరికలు ఈడేరునని. తమరు కామకుండం సమీపాన దూర్వాసేశ్వర శివలింగం స్థాపించి దాని సమ్ముఖాన కూర్చుని పరమశివుని ధ్యానంలో నిమగ్నులవ్వండి. ఇక అప్పుడు చూడండి పరమశివులు ఎట్టి మహత్యం చూపిస్తారో. ప్రణామం. ఆనందకాననం కాశీనగరమా? ఇదే కాశీనగరం. అదిగో కామకుండం. ఓం నమో భగవతే రుద్రాయ. 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 ఓం
నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. అకస్మాత్తుగా తమరి ధ్యానం భంగమైందేమి స్వామి? రుద్రావతారుడు దుర్వాసుని జప ప్రభావంతో అలా అయినది దేవి. నారదుడు దుర్వాసుని క్రోధం శాంతింపజేయడానికి అతన్ని మమ్ములను ఆరాధించమని సలహా ఇచ్చాడు. మరి తమరిని ఆరాధిస్తే కనుక అతని క్రోధం శాంతమవుతుందా? తమరు చిరునవ్వుతో మౌనంగా ఉన్నారే స్వామి? మాకు నీ అమాయకత్వానికి విచారంగా ఉంది. ఈ విషయం నీకు కూడా తెలుసు. క్రోధము ఆరాధన రెండూ ఎప్పుడూ ఒకచోట ఎదురుబదురుగా ఉండవు. దూర్వాసుడు తన క్రోధ స్వభావాన్ని శాంతింపచేయుట కొరకు ఆరాధన చేస్తున్నాడు. కానీ అతని క్రోధ స్వభావం ఆరాధనతో శాంతిస్తుందా లేదా ఇది తెలుసుకోవాలంటే ప్రతీక్షించవలసి ఉంది. దాంతోపాటే అతని ధైర్యాన్ని కూడా మనము పరీక్షించవలే.